జార్ఖండ్ లో రాజకీయాలు మారుతున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా కొత్త సీఎంను ఎన్నుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. హేమంత్ సోరెన్ భార్య కల్పనను సీఎం చేయాలన్న ప్రతిపాదన కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకున్నారు. ఈ సాయంత్రం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకటి రెండు సార్లు ఈడీ విచారణకు హాజరైన సోరెన్ తర్వాత వెళ్లలేదు. ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలుసుకుని ఈడీ అధికారులు అక్కడకు వెళ్లారు. అయితే ఆయన అక్కడ కూడా కనిపించలేదు. సోరెన్ ఢిల్లీ నివాసంలో 36 లక్షల రూపాయల నగదు, ఒక BMW కారును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపే సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన నివాసం చుట్టూ 144 సెక్షన్ విధించారు. జార్ఖండ్ లో మారుతున్న రాజకీయాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. ఈ మొత్తం అయితే భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హేమంత్ సోరెన్ ను ఏ క్షణమైన ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఆయన్ను విచారించినట్లుగా అనధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క ఆయన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 81 మంది అసెంబ్లీ సభ్యుల ఉన్నటువంటి ఈ యొక్క జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. జేఎంఎం కి 30 సీట్లు, కాంగ్రెస్ కి 16 సీట్లు, ఆర్జేడీకి 1 సీటు, అంటే మొత్తం 47 సీట్లు. మ్యాజిక్ ఫిగర్ 41కి అదనంగానే మరో 6 సీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి 30 ఏమీ లేదు. కాకపోతే ముఖ్యమంత్రి ఈడీ కేసులో కనుక సోరెన్ అరెస్ట్ అయితే తదుపరి సీఎం ఎవరవుతారన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. తదుపరి సీఎం ను ఆయన సతీమణి కల్పన సోరెన్ కే సీఎం బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్న సమాచారం అయితే అంటూ ఉంది. ఈడీ విచారణలో కనుక అరెస్ట్ అయితే, అంటే గత వారం రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ఈడీ విచారణకు వెళ్లకుండా సోరెన్ పదే తప్పించుకుంటున్నారు. మొన్ననే రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చి ఇక్కడ వారం రోజుల పాటు ఉన్నారు. ఈడీలో ఉన్నారని ఇక్కడ ఢిల్లీలో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఈడీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి నిన్న వెళ్లారు. కానీ ఆయన అక్కడ కనిపించలేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి 36 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ రోజు ఢిల్లీకి కూడా సోరెన్ ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్ళటం అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్లే సమయంలోనే ఈడీ ఆయన్ను విచారించినట్టుగా తెలుస్తుంది. రేపు మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి సోరెన్ ను ఈడీ వర్గాలు విచారించబోతున్నాయి. ఈలోగానే ఈ యొక్క పదవి సీఎం గా తన భార్యకు బాధ్యతలు అప్పగించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు జేఎంఎం ఎమ్మెల్యేలందరినీ కూడా రాంచీకి రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా రాంచీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా ఆయన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. మరి ఆ కీలక ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది? తన భార్యను ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి అందరూ అంగీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 16 మంది సభ్యులు ఉన్నారు. జేఎంఎం కు 30 మంది మాత్రమే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జేఎంఎం ఉన్నప్పటికీ కూడా కూటమిలో కాంగ్రెస్ కీలకమైనటువంటి పాత్ర. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందని కూడా చూడాలి. ఈ నేపథ్యంలో 4:30 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సోరెన్ తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ జార్ఖండ్ లో అయితే క్షణానికి ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.